హెడ్లైన్స్. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా. శత్రువుల పట్ల క్షమాగుణం అమర్చుకోవాలి సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. అనకాపల్లిలో న్యాయవాదుల నిరసన. ఏపీలో జగన్ని మార్చాలి. పవన్ కళ్యాణ్. వైకాపా విముక్తి. ఏపీ నారా చంద్రబాబు నాయుడు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నేడు ట్యాబ్లు అందించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయలు విలువ చేసే ట్యాబ్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ట్యాబ్లు ఫ్రీగా అందించారు. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ పరిధిలో 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ రోజు జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో బైజ్యూస్ కంటెంట్ ఉన్న ట్యాబులను కలెక్టర్ రవి పటాన్ శెట్టి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు ముందుగా ఆయనకి విషెస్ తెలియచేసుకుంటున్నాను. మనకి ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చారు ఆయన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాడు నేడు పేరుతో విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ స్కూల్తో సమానంగా చక్కగా తీర్చిదిద్దారు. ఇంకా సంక్షేమ పథకాల్లో భాగంగా అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి కూడా 15,000 రూపీస్ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే అందులో 2,000 డిడక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనకి స్కూల్స్లో మనకి పరిశుభ్రంగా ఉండాల్సింది టాయిలెట్స్. అందులో మన పేరెంట్స్ని కూడా ఒక భాగం చేయాలని ద్వారానే ఆ అమౌంట్ డిడక్ట్ చేయడం జరిగింది, ఇంకేం కాదు. ఇంకా పిల్లలకి చదువుల్లో కానివ్వండి, పౌష్టికాహారం ద్వారా జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇంకా ఎన్నో పథకాలను అందించారు. ఇంకా పై చదువులు చదవాలని విదేశీ విద్యని ప్రవేశపెట్టారు. ఇంకా అనేక కార్యక్రమాలు. కేవలం ప్రతి పేద విద్యార్థికి కూడా చదువు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అనే భావంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు ఆయన. అలాంటిది ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో ట్యాబ్స్ ప్రతి 8th క్లాస్ విద్యార్థికి అందించడం జరుగుతుంది. మెయిన్ కంటెంట్ ఏంటంటే బైజూస్ ద్వారా ఇంతకుముందు మీ సీనియర్స్ని 9th వచ్చారు, వాళ్ళు 8th వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఇయర్ వాళ్ళని అడిగితే అది ఎంత ఉపయోగకరమో మీకు తెలుస్తుంది. మీకు 9th, 10th, 11th, 12th మొత్తం కంటెంట్ అంతా అందులో ఉంటుంది ఆ బైజూస్ ద్వారా. ఇప్పుడు అంతా మీకు ఆ ఫ్యూచర్స్ అన్నీ మీకు ఇదంతా ప్రపంచం అంతా డిజిటల్ ప్రపంచం కాబట్టి మీకు ఎలా వినియోగించాలో అందరికీ బాగా తెలుసు. మీ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పెద్ద గౌరవం ఏంటంటే మీరు మంచిగా మార్క్స్ తెచ్చుకోవడం. ఇంతకుముందు బిఫోర్ ఇయర్ 10th క్లాస్ చాలా మంచిగా మార్క్స్ తెచ్చుకున్నారు. దాని ద్వారా మీకు ఆణిముత్యాల ద్వారా ఫెసిలిటేషన్ ఈ గ్రౌండ్లోనే జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి గౌరవిస్తున్నాను. ఇంకా ఈ చక్కని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పోస్టులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది అని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. పే స్కేల్ వివరాలు, వయస్సు, విద్యార్హత, ఇతర వివరాలను ఏపీపీఎస్సీ సైట్లో పొందుపర్చింది. విశాఖపట్టణంలో బుధవారం తొలిసారిగా 9 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చినట్టు ఏఎంసీ ప్రిన్సిపల్ జి బుచ్చిరాజు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతామని తెలిపారు. గురువారం నుంచి లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు చేస్తామని డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్లో లక్షణాలు జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి,
తలనొప్పి వంటివి ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్ మరియు ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల ఇంటర్న్షిప్ వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6,790 స్కూళ్లను దీనికోసం మ్యాపింగ్ చేయగా ఒక్కో విద్యార్థికి 3 పాఠశాలలు కేటాయించారు. 8-9 తరగతుల విద్యార్థులకు, టీచర్లకు డిజిటల్ టెక్నాలజీపై వీరు నైపుణ్య శిక్షణ ఇస్తారు. నెలకు 12,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. మరియు కిలోమీటర్కి ₹2 చొప్పున టీఏ చెల్లిస్తారు. జనవరి 6వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.